మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం 35 క్వశ్చన్స్ వరకు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అయితే నెక్స్ట్ క్వశ్చన్ మనకి 36th క్వశ్చన్ ఏంటి అని అంటే, మనకి పేపర్లో 36th క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే √25/4 ఇంటూ √16/5 ఇంటూ √36 ఈక్వల్ టు x². అయితే x⁴ అడిగారు. x² మనకి ఇచ్చారు, x⁴ అడిగారు. అంటే మీనింగ్ ఏంటి? దీనికి హోల్ స్క్వేర్ చేశారని అర్థం. అయితే మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్లో x² విలువ ఏమి ఇచ్చారంటే √25/4 ఇంటూ √16/5 ఇంటూ √36/36 ఈక్వల్ టు x² ఇచ్చారు. అయితే దీన్ని హోల్ స్క్వేర్ చేయాలి కదా. మనకి ఇచ్చినటువంటి విలువని హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది అంటే, అన్ని రూట్లో ఉన్నాయి కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే స్క్వేర్ అయిపోతుంది, అంటే నార్మల్ నెంబర్స్ అయిపోతాయి. 25/4 రూట్లో ఉంది, స్క్వేర్కి రూట్కి పోతే 25/4 అవుతుంది. ఇంటూ మనకు నెక్స్ట్ ఏమి ఇచ్చారు 16/5, అంటే 16/5 అనేది రూట్లో ఉంది, స్క్వేర్ చేస్తే యాజ్ ఈజ్గా వస్తుంది. నెక్స్ట్ 36 అనేది రూట్ పోతే 36 ఉంటుంది. అంటే ఒక్కొక్క దానికి ఇండివిజువల్గా రూట్ ఇచ్చినప్పుడు, అంటే √a ఇంటూ √b అంటే మనం దీన్ని ఎలా రాసుకోవచ్చు అని చెప్పాం, √a ఇంటూ b అని రాసుకోవచ్చు అని చెప్పాం. దీన్నే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే హోల్ రూట్ అని పెట్టుకోవచ్చు కదా అన్నిటికీ కూడా. √a √b √c అనుకుంటే √a ఇంటూ b ఇంటూ c అని రాసుకోవచ్చు. కాబట్టి హోల్ రూట్ కాబట్టి హోల్ స్క్వేర్ చేస్తే x²కి హోల్ స్క్వేర్ చేస్తే ఏమవుతుందనంటే ఓవరాల్గా స్క్వేర్కి రూట్కి పోతుంది. కాబట్టి ఓవరాల్గా మనకి ఇది మిగిలింది. అయితే ఏమవుతుంది, 5 5 అవుతుంది. క్యాలిక్యులేషన్ చూడండి, 4 ఎంతలు అవుతుంది, 4 4 అవుతుంది. 5 4 20 అంటే చూడండి, 5 4 20 అంటే 2 36 72, పక్కన 20లో 0 ఉంది కాబట్టి 720 అవుతుంది. దీని ఫైనల్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 37th క్వశ్చన్. 720 ఏ ఆప్షన్లో ఉంది? డి ఆప్షన్. ఆప్షన్ డిలో ఉంది. 720 ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 37th క్వశ్చన్ చూడండి. 37th క్వశ్చన్ మనకి ఏమి ఇచ్చారంటే 2 and 1/5 x² 2 and 1/5 x² ఈక్వల్ టు 1375. అయితే ఎక్స్ యొక్క విలువ అంటే మనకి ఏం అడిగారంటే రూట్ వాల్యూ అడిగారు. ఎక్స్ యొక్క విలువ అడిగారు. మనకి అడిగినప్పుడు మనం ఏం చేస్తాం, దీన్ని సాల్వ్ చేయండి, మిశ్రమ పెనంలోకి మార్చండి. 2 5 10 1 11/5 x² ఈక్వల్ టు 1375 అవుతుంది. ఈ 5 ఇటువైపు వెళ్తే ఇంటూ 5 అవుతుంది. మనకి ఈ 5ని ఇక్కడ నుంచి తీసేసాను. ఇప్పుడు 11 ఉంది. 11 ఎంతలో అవుతుందో ఇది ఒకసారి తెగుతుంది కదా, ఒకసారి చూడండి. 11 1 11 ఇంకెంత ఉంది 2, 11 2 22, ఇంకెంత ఉంది 5, 11 5 55. ఓకేనా. 125 ఇంటూ 5 చూడండి. 125 ఇంటూ 5 అంటే 5 ఎంత అవుతుంది? ఇది 5³ ఇంటూ 5 అంటే 5/4 అవుతుంది. 5/4ని x² ఇది కదా, మనకు కావాల్సింది x² కాబట్టి మనం ఏం చేయాలి, x కావాలి కాబట్టి దీన్ని రూట్ చేస్తాం. 5/4 రూట్ అంటే 5² అవుతుంది. ఎందుకు, లోపల 2 బయటకు వస్తే 1 అవుతాయి, లోపల 4 బయటకు వస్తే 2 అవుతాయి. కాబట్టి 5² ఈక్వల్ టు 25 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ డి అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఓకేనా. దీన్ని ఆప్షన్ చూసి డైరెక్ట్గా కూడా చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చు అని అంటే, బైలో 5 ఉంది, ఇది ఇటువైపు వెళ్తే ఇంటూ 5 అవుతుంది. ఓవరాల్గా 5 ఇంటూ 5 5 అవుతుంది. 5లో ఉండాలి ఆన్సరు. ఎందుకనంటే ఏ నెంబర్ని స్క్వేర్ చేస్తే చివరి 5 వస్తుంది అంటే 5ని స్క్వేర్ చేస్తేనే చివరి 5 వస్తుంది. కాబట్టి చివరి 5 ఉన్నదే ఆన్సర్ అవుతుంది. చివరి 5 ఉన్నది 72లో 2 ఉంది అవ్వదు, 28లో 8 ఉంది అవ్వదు, 60లో 0 ఉంది అవ్వదు, 25లో 5 చివరి ఉంది కాబట్టి 25 ఆన్సర్ అవుతుంది ఆప్షన్ బట్టి చెప్తే. ఓకే. నెక్స్ట్ 38th క్వశ్చన్ చూద్దాం. 38th క్వశ్చన్ ఏమవుతుందనంటే 52/x ఈక్వల్ టు √169/√289 ఇచ్చారు. ఇది మనకు ఇచ్చినటువంటి క్వశ్చన్. అయితే ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎలా చేస్తామనంటే చూడండి, ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. మీరు ఇటు అటు మార్చాల్సిన అవసరం లేదు. దీనికి ఎక్స్ వాల్యూ మనకు అడిగారు కాబట్టి ఎక్స్ వాల్యూ మనం ఫైండ్ చేయాలంటే, అయితే ఎక్స్ వాల్యూ ఆన్సర్ ఇక్కడైనా రావాలి, ఇక్కడైనా ఆన్సర్ రావాలి, లేదా ఇక్కడైనా ఆన్సర్ రావాలి. ఇక్కడ ఒకవేళ వచ్చింది అనుకోండి ఆన్సర్ బెన్నాన్ని తిరగలేసేస్తాం. అంటే ఇక్కడ ఏమైంది, ఇక్కడైనా ఆన్సర్ అవుతుంది, ఇక్కడైనా ఆన్సర్ అవుతుంది. ఎక్కడ వస్తుందో ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. దీన్ని ఎలా రాయొచ్చు, 39 రాయొచ్చు. 169 రూట్లో మనం చెప్తే 39 కదా, 39 రాయొచ్చు కదా. ఎందుకు, 13² అనేది 169 అవుతుంది. 289 అంటే ఇది దేని స్క్వేర్ అవుతుందంటే 17². ఓకే. ఇప్పుడు ఏమవుతుంది, 13 అంటే ఇటువైపు ఉంది కాబట్టి ఈ 2 కూడా క్యాన్సిలేషన్ చేయొచ్చు కదా. 13 ఎంత అవుతుంది, 13 4 అవుతుంది. 4 17 ఎంత అవుతుంది, 68. ఇటువైపు తీసుకెళ్ళినా ఇటువైపు తీసుకెళ్ళినా అదే అవుతుంది. కాబట్టి ఈ 17 ఇటువైపు వెళ్తే ఇంటూ 17 అవుతుంది. కాబట్టి 17 4 ఎంత అవుతుందంటే 68 అవుతుంది. దీనికి ఆపోజిట్గా ఉంది కదా, ఎగ్జాక్ట్గా దీనికి ప్యారల్గా ఉంది కదా. కాబట్టి 68 అనేది ఎక్స్ వాల్యూ అవుతుంది. ఎక్స్ వాల్యూ ఎంత అంటే 68. క్యాలిక్యులేషన్లో స్పీడ్గా ఉంటే మీరు ఆన్సర్ అనేది ఈజీగా చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 39th క్వశ్చన్.
39 చూడండి. 39th క్వశ్చన్ ఏమని చెప్పారంటే 1225 రూట్ ఓవర్ దీని వాల్యూ మనం డైరెక్ట్గా చెప్పొచ్చు కదా. 1225 అంటే అంతే 0.0615 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారంటే మనకి 35.25. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మన ఆన్సర్ చెప్పొచ్చు. ఆప్షన్స్ కూడా రాసేస్తున్నాను. ఆప్షన్స్ 0.001, ఆప్షన్ బి ఏమవుతుందంటే 0.0001, ఆప్షన్ సి ఏమవుతుందంటే 0.02, ఆప్షన్ డి ఏమవుతుందంటే 0.01. వీటిలో ఆన్సర్ ఏమవుతుంది అని అంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేయండి. దీన్ని ఎప్పుడైనా సరే చివర 25 వచ్చిందంటే దాని యొక్క రూట్ కట్టాలి అన్నప్పుడు 2 వరుస సంఖ్యల లబ్ధంగా దీన్ని రాసుకుంటే చిన్నది అవుతుంది దాని యొక్క వాల్యూ. యాక్చువల్గా ఈ 25 ప్లేస్లో 5 వస్తుంది. ఇది మనకు అందరికీ తెలుసు. ఎందుకంటే 5 స్క్వేర్ 25 ఎప్పుడు కూడా 25 చివరి వచ్చిందంటే 5 అవుతుంది. ఈ రెండింటి యొక్క డిజిట్ సింగిల్ డిజిట్. మరి దీనికి ఏమవుతుంది అని అంటే దీనికి జనరల్గా మనం స్క్వేర్ రూట్ కట్టినా కానీ చెప్పొచ్చు. లేదు అన్నప్పుడు చిన్న నెంబర్ అవుతుంది. అంటే 3 × 4గా రాసుకుంటే 3 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇది ఈ కాన్సెప్ట్ అవసరం కాబట్టి నేను ఇక్కడ చెప్పడం జరిగింది. 3 అనేది దీని యొక్క వాల్యూ అవుతుంది. సో 35 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. లేదు నార్మల్గా మేము చేస్తామనంటే దేనికి దగ్గరలో ఉంది స్క్వేర్ అంటే 3 స్క్వేర్కి దగ్గరలో ఉంది కాబట్టి 3 అవుతుంది. కాబట్టి 35 అవుతుంది. 35 ఆల్రెడీ ఇక్కడ 35 ఉంది ఆన్సర్లో. అంటే మనకి దీని వాల్యూ ఎంత అవ్వాలి? ఆల్రెడీ 35 ఉంది ప్లస్ ఇది కదా. కాబట్టి 35 + 0.25 అంటే దీని వాల్యూ ఏం అవ్వాలి మనకంటే 0.25 అవ్వాలి. అవునా కాదా? మరి ఇది 0.25 అవ్వాలంటే 25 స్క్వేర్ అయితే ఇది అవుతుంది పాయింట్లు తీసేస్తే. అప్పుడు ఏమవ్వాలి? 25 స్క్వేర్ 625 అవ్వాలి. ఎన్ని పాయింట్లు? 2 కాబట్టి 4 పాయింట్లు రావాలి. మరి ఇక్కడ 4 పాయింట్లు ఉన్నాయి బట్ 625 కావాలి మనకి. 615 ఉంది కాబట్టి 4 పాయింట్లు ఉంటూ 625 కావాలి అని అంటే ఇంకొక 10 కలిపితే 615 అనేది 625గా మారిపోతుంది. అంటే ఎక్కడ 10 రావాలి? 0.12 మూడో పాయింట్ అనేది 1 రావాలి. చూడండి 0.12 అనేది ఇది ఒకటే అయింది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏం చేయలేదు నేను. 35 అనేది దీని స్క్వేర్ అని తెలిసిపోయింది నాకు. 35కి ఎంత కలిపి ఇది వస్తుంది అని అంటే 35 + 0.25 దీని వాల్యూ 0.25. 0.25 అంటే ఇదేంటిది 615 కానీ 625 మనకు కావాలి. ఎందుకు 0.25 అవ్వాలంటే దేని యొక్క వర్గమూలం 0.25 అవుతుందనంటే పాయింట్ కొద్దిసేపు మర్చిపోతే 625 యొక్క వర్గమూలం 25 అవుతుంది. కానీ 625 ఇక్కడ రాయకూడదు. ఎందుకు? ఇక్కడ 2 పాయింట్లు వచ్చాయంటే ఆల్రెడీ ఇక్కడ 4 పాయింట్లు ఉంటేనే ఇక్కడ 2 వస్తాయి. ఎందుకు? రూట్లో ఉన్నదానికి హాఫ్ అనేది దాని యొక్క వర్గమూలంలో వస్తుంది. సో ఇదేమవుతుందంటే 0.615ని 625గా రాయగలగాలి మనం. మరి 15ని 25గా ఎలా రాస్తామంటే ఇక్కడ 15 కింద మనం 10 కలపాలి. 10 కలపాలంటే మీనింగ్ ఏంటి? ఎక్స్ వాల్యూ అనేది 10 అవుతుంది. కానీ ఏ 10 అవుతుందంటే పాయింట్లో ఉంటుంది. పాయింట్ 1, 2, 3 పాయింట్ కింద 1 రావాలి. అంటే మీనింగ్ ఏంటి? 1, 2, 3 పాయింట్ కింద 1 వచ్చింది. మనకి ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. అదే ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ కూడా ఇచ్చారు, ఇక్కడ కూడా ఇచ్చారు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. పాయింట్లు కౌంట్ చేసుకోవాలి. నెక్స్ట్ 40 క్వశ్చన్ చూస్తే క్వశ్చన్ నెంబర్ 40 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 40 ఏమి ఇచ్చారనంటే 87616 యొక్క వర్గమూలం అడిగారు. 87616 యొక్క వర్గమూలం అడిగారు. ఇది అడిగారు యాక్చువల్గా చెప్పాలంటే క్వశ్చన్ మార్క్ అని అర్థం. వర్గమూలం అంటే మీనింగ్ అది. ఓకే, అది ఇక్కడ 244. ఆప్షన్స్ కూడా చెక్ చేయండి ఒకసారి. ఇలాంటి వాటికి ఆప్షనే బెస్ట్ అవుతుంది. 296 ఆప్షన్ సి ఏమవుతుందంటే 256, ఆప్షన్ డి ఏమవుతుందనంటే 276. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమన్నారంటే దీని వాల్యూ మనకి 2 రకాలుగా మనకి ఆప్షన్స్ వస్తాయి. 2 రకాల ఛాన్సెస్ వస్తాయి. ఏంటవి అని అంటే అయితే 4 అవ్వాలి లేదా 6 అవ్వాలి. ఈ రెండింటిని డిసైడ్ చేసేది ఏంటి అంటే ఇది. అయితే ఇప్పుడు ఈ వాల్యూ దేనికి దగ్గరలో ఉందంటే ఏ స్క్వేర్ అని అంటే 29 స్క్వేర్కి దగ్గరలో ఉంది. కరెక్ట్గా చూస్తే మనం చెప్పొచ్చా లేదా? ఎలా చెప్పొచ్చు? 25 స్క్వేర్ 625, 26 676, 27 729, 28 మనకు అవ్వదు. 29 ఎంత అవుతుందనంటే 841. 29 స్క్వేర్కి దగ్గరలో ఉందా లేదా? సో 29 అవుతుంది. అంటే ఇక్కడ వాల్యూ మనకి ఏం రావాలి? 29 ప్లస్ రావాలి. సో 29 ప్లస్ అంటే 294 కానీ 296 కానీ అవుతుంది. ఓకేనా? అంతవరకు క్లియర్. అయితే 6 అవుతుందా 4 అవుతుందంటే ఒకసారి చూడండి. ఇక్కడ
29 ఇక్కడ లేదు కాబట్టి ఇది ఆన్సర్ తప్పు. 29 ఇక్కడ ఉంది, ఆప్షన్ అవ్వచ్చు, ఎందుకంటే ఇక్కడ 6, 4 2 ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి 4 లేకపోతే ఇదే ఆన్సర్ అవుతుంది. ఇది ఎలాగో అవ్వదు, 29 కావద్దు, ఇది కూడా అవ్వదు. సో ఆన్సర్ ఫైనల్గా ఇదే. మనం 6 4 అనేది డిసైడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు మనకు కావాలి కంప్లీట్గా డైరెక్ట్ ఆన్సర్ నాకు కావాలి అంటే 29 × 30 చేయాలి. ఎందుకు నేను ఆల్రెడీ చెప్పాను దీని కాన్సెప్ట్ ఏంటి అనేది కూడా. ఎందుకు మనకి 29 అంటే 294 కానీ 296 కానీ ఆన్సర్ అవుతుంది. 295² మనం ఫైండ్ చేయాలి మధ్యలో ఉన్న వాల్యూని. 295 మనం ఫైండ్ చేయాలంటే ఈ 29 ఏదైతే ఉందో 5 అనేది ఎలాగ 25 అవుతుందో 5ని పక్కన పెట్టేస్తున్నాం. కానీ మనం చేసేది ఏంటి, దీని తర్వాత నెంబర్ చేసి దీన్ని గుణిస్తే 29 మూల్యం ఎంత అవుతుందంటే 20 మూల్యం 69 మూల్యం 27 87 అవుతుంది. 87 అంటే దీనికంటే ఇది పెద్దదా చిన్నదా అంటే పెద్దది కాబట్టి 6 అవుతుంది. సో అలా మనం చెప్పొచ్చు. ఓకేనా. నెక్స్ట్ 41 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 41. క్వశ్చన్ నెంబర్ 41 ఏం చెప్తుందంటే x² = 1296 అయినా x విలువ ఎంత? x² = 1296 అయితే x = ఎంత? ఇది క్వశ్చన్. చూడండి సింపుల్ క్వశ్చన్ ఇది. ఇందులో ఏం లేదు, మనకి ఆల్రెడీ మొదటి 30² అందరికీ వచ్చి ఉండాలి. 24² ఆల్రెడీ మీకు వచ్చినా కానీ ప్రాబ్లం ఏం లేదు. చివరి ఏముంది 96 అంటే చివరి 6 అంటే 4 కానీ 6 వస్తుంది. ఇదంతా మనం చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా ఒక మాట చెప్తాను చూడండి. చివరి 96 ఉంది ఏంటి అని అంటే 14² 196 చివరి 96 వచ్చింది. మరి తరువాత ఇప్పుడు వస్తుంది మళ్ళీ 96 అంటే 50కి కాంప్లిమెంటరీ పెయిర్గా రాసుకోవాలి అని అంటే దీనికి ఎంత అవ్వాలి, 36 అవ్వాలి. అయితే ఈ 36 అవుతుంది లేదా 66 అవుతుంది. ఎందుకు ఆ మాట నేను చెప్పానంటే 66 కాదు 64 అవుతుంది. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే అయితే 50 - 14 అవ్వాలి లేదా 50 + 14 అవ్వాలి. ఆ రెండు ఆప్షన్సే ఉన్నాయి మనకి పెయిర్ కాంప్లిమెంటరీ పెయిర్ అవ్వాలి అంటే. సో 50 - 14 అంటే ఏమవుతుంది, 36 అవుతుంది. లేదా ఈ రెండు కలిపితే ఏమవుతుంది, 50 అవ్వాలి. అదే కాంప్లిమెంటరీ పెయిర్ అంటే 36కి స్క్వేర్ అనమాట ఇది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 36 ఫైనల్గా ఆన్సర్ అనేది ఆప్షన్ సిలో ఉంది కాబట్టి ఆప్షన్ సి అవుతుంది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. 42 ఏం చెప్పిందంటే 42 క్వశ్చన్లో ఏం అడిగారనంటే 42 క్వశ్చన్ 64009 యొక్క వర్గమూలం 64009 యొక్క వర్గమూలం అడిగారు. మనకి ఇది అడిగేటప్పుడు జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఏముంది 09 అంటే ఏమవుతుంది 3 అవ్వాలి లేదా 7 అవ్వాలి. 640 అనేది దేనికి దగ్గరలో ఉందంటే 625 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది కదా, కాబట్టి 25² దగ్గరలో ఉంది. 26 అయితే 676 అయిపోద్ది. సో 25² దీనికి కరెక్ట్ అవుతుంది. 25 అంటే 253 కానీ 257 కానీ అవుతుంది ఆన్సర్. ఆప్షన్ బట్టి ఒకసారి వెరిఫై చేస్తే ఏమవుతుందంటే 2 ఇచ్చారో లేదో ఒకసారి చూద్దాం. 253 ఫస్ట్ ఆప్షన్ 257 ఇవ్వలేదు. సో ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ అవుతుంది. 253 ఇచ్చారు. మిగిలినవన్నీ కూడా ఆప్షన్ బి, ఆప్షన్ సి, ఆప్షన్ డీలు 300 పైగా ఇచ్చారు. సో 300 పైగా ఇచ్చారంటే ఇదే అవుతుంది. 253 ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. చేయాల్సిన నెసెసిటీ అయితే లేదా ఆప్షన్ చూసి చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ 43. క్వశ్చన్ నెంబర్ 43 ఏం చెప్తుందంటే క్వశ్చన్ నెంబర్ 43లో ఏం చెప్పారంటే √20 25 అంటే దీని పక్క నెంబర్లుగా రాయండి. 4 × 5. సో చిన్న నెంబర్లు తీసుకుంటే 45 అవుతుంది. 25కి బదులుగా 5 కదా, 25కి ప్లేస్లో మనం 5 అని వేసుకోవాలి కదా. సో 45. ఇది ఎలా చేశాను అనేది మీకు చాలామందికి అర్థం కాకపోవడానికి ఛాన్స్ ఉంది. అర్థం కావడానికి ఇందులో ఏం లేదు. ఏం చేశానంటే స్క్వేర్ రూట్ చేసేటప్పుడు నాకు చిన్న నెంబర్ని ఎందుకు తీసుకున్నానంటే మనం జనరల్గా 45² చేస్తే ఏం చేస్తామనంటే 5² 25 అని రాస్తాం. ఆల్రెడీ ఈ విషయం నేను చెప్పాను. ఈ నెంబర్ని ఏం చేస్తున్నాం, దీని తర్వాత నెంబర్ చేత గుణిస్తున్నాం. అవునా కాదా? 4 × 5 20 ఇలా చేసాం మనం. అవునా కాదా? అంటే నేను స్క్వేర్ రూట్ రివర్స్లో వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే 25లో నాకు ఆన్సరు దీని వాల్యూ 5 అని తెలుసు నాకు. ఎందుకు, దేని స్క్వేర్ చేస్తే ఇది వచ్చింది, 5ని స్క్వేర్ చేస్తే. మరి ఇక్కడ దీని వాల్యూ ఏమవుతుంది అని అంటే ఏం చెప్పానంటే ఇక్కడ ఏదైతే 2 నెంబర్ల లబ్ధంగా మనం రాసామో 4 × 5 అందులో చిన్న నెంబరే కదా మనకు ఫైనల్ ఆన్సర్లో ఉంటుంది. కాబట్టి ఈ చిన్న నెంబర్ నేను తీసుకున్నాను. అలా చేయడం జరిగింది. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ దీని మీద పెద్ద ప్రాబ్లమ్స్ ఇవ్వడానికి ఛాన్స్ ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వశ్చన్ అర్థం కాకపోతే క్వశ్చన్ రివైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్లోనే ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ నేను ప్రాపర్టీస్ చెప్పాను, కాన్సెప్ట్ కూడా చెప్పున్నాను. నెక్స్ట్ 44 చెప్పాను. 44 ఏమవుతుందనంటే 0.9 ఎంత, √0.9. చూడండి దీనికి నేను ఆల్రెడీ చెప్పాను డెసిమల్లో కానీ లేదా నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ కానీ
రూట్లు కట్టాలంటే ఏం చేయాలని చెప్పాను. ఇంటూ 100 రెండింటికి ఒకటే మెథడ్ ఇంటూ 100 చేయాలి. ఫస్ట్ ఏమవుతుంది, ఇంటూ 100 చేస్తే ఒక పాయింట్కి ఒక జీరోకి పోతే 9 బదుల 90 అవుతుంది. 90 అంటే ఏ స్క్వేర్కి దగ్గరలో ఉందంటే 9 9ల 81 అంటే ఏమవుతుంది 9 స్క్వేర్కి దగ్గరలో ఉంది. కానీ నేనేం చెప్పాను, ఒక పాయింట్ ఒక డెసిమల్ అనేది పెట్టుకోమని చెప్పాను. ఎందుకు, మనకు ఆన్సర్ అనేది వచ్చిన తర్వాత ఇంటూ 100 చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్కి ఒక డెసిమల్ పెట్టుకుంటాం. అప్పుడు ఏమవుతుంది 9 అంటే 0.9 అవుతుంది. 0.9లో ఆప్షన్లో ఏముందో ఒకసారి చూడండి. 0.9 ఆప్షను 0.3 కాదు 0.94 ఆప్షన్ అవడానికి ఛాన్స్ ఉంది. 0.03 0.33 అవ్వదు. సో 0.94 అనేది ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో 0.9 వచ్చిందంటే అప్రాక్సిమేట్గా దానికి దగ్గరలో 0.91 92 93 ఏదైనా అవ్వచ్చు. ఓకేనా, ఇలా మనము ఆన్సర్ చెప్పొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 45 క్వశ్చన్ ఏం చెప్పిందంటే 0.2 రూట్ ఓవర్. పాయింట్ చూడండి, ఈ సేమ్ క్వశ్చన్ ఇది కూడా ఇంటూ 100 చేస్తే ఏమవుతుందంటే ఒక జీరోకి ఒక పాయింట్కి పోతే 2 ఉంటుంది. 2 పదులు ఎంత అవుతుందంటే 20 అవుతుంది. 20 అంటే దేనికి స్క్వేర్ అంటే 4 స్క్వేర్ 5 స్క్వేర్ అలాగ అవుతుంది. 4 స్క్వేర్కి 5 స్క్వేర్కి మధ్యలో ఉంది అంటే 4 సంథింగ్లో ఉంది అంటే 45 ఆ రేంజ్లో ఉంది. ఒకవేళ జీరోస్ ఎక్కువ అనుకుంటే ఒకే జీరో కాబట్టి మనకి ఏమైందంటే 4 4 16. అప్పుడు ఏమవుతుందంటే ఒక డెసిమల్ ముందుకు తీసుకురావాలి, ఒక డెసిమల్ పెట్టుకోవాలి. కాబట్టి ఒక డెసిమల్ ఏమవుతుందంటే 0.4 అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రాగా మనకు రావడానికి ఛాన్స్ ఉంది. ఎందుకు 4 5కి మధ్యలో అంటే 4 4 16 అవ్వచ్చు, 40 అంటే 4 5 అవ్వచ్చు, 4 4 అవ్వచ్చు. సో 0.4 సంథింగ్ ఎంత వచ్చాడు అనేది ఒకసారి మన ఆప్షన్లో అబ్జర్వ్ చేస్తే ఎంత ఇచ్చారంటే 0.2కి 0.447 ఇచ్చారు. సో 0.447 అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ ఏంటి ఇచ్చారు 0.447 అనేది ఆప్షన్ బి. సో అదే ఆన్సర్ అవుతుంది దీని యొక్క విలువ. ఓకేనా, నెక్స్ట్ నాన్ పర్ఫెక్ట్ స్క్వేర్ కానీ లేదా డెసిమల్స్ కానీ ఇంటూ 100 ఫస్ట్ చేస్తాం. తర్వాత ఏం చేస్తామంటే ఒక డెసిమల్ పాయింట్ని ముందుకు తీసుకొస్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏం చెప్పారనంటే 0.0016 రూట్ ఓవర్ 0.0016 విలువ అడిగారు మనకి. యాక్చువల్గా మనకు తెలిసిన విషయం ఏంటంటే 16 అంటే 4 అవుతుంది. ఎన్ని పాయింట్లు అంటే ఇవి 4 ఉంటే 2 పాయింట్లు మాత్రమే బయటకు వస్తాయి. చూడండి, లోపల 1 బయటకు వస్తే 2 లోపల 2 బయటకు వస్తే 1, లోపల 4 బయటకు వస్తే 2 పాయింట్లు అవుతాయి. పాయింట్లు కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి. ఓకేనా, 0.04 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. అంటే 0.04 అనేది ఏముంది ఆప్షన్లో అని అంటే 0.04 ఆప్షన్ బి అవుతుంది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ చూడండి 47 ఉంది. 47 క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి, నేను ఇందాక చెప్పినటువంటి కాన్సెప్ట్ని ఉపయోగించి నేను చేస్తాను. 535 రూట్ ఓవర్ 535.9225. చూడండి, పెద్ద నెంబర్ అని వరి అవ్వాల్సిన అవసరం లేదు, సింపుల్గా చేయొచ్చు. చివరి ఏమి ఇచ్చారు అని అంటే 25 అంటే 5 అవుతుంది లాస్ట్ డిజిట్ వరకు. ఓకే, లాస్ట్ డిజిట్ 5 అవుతుంది. అయితే లాస్ట్ డిజిట్ 5 ఉన్నవి అన్ని ఆప్షన్స్ కూడా అలాగే ఇచ్చారు. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఆప్షన్లో మనం ఎలిమినేట్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు పరిస్థితి ఏంటి అని అంటే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే చివరి 5 వచ్చిన దాంట్లో ఎప్పుడు కూడా ఇది 2 ఫ్యాక్టర్గా రాసుకుంటే చిన్న ఫ్యాక్టర్ అవుతుంది దాని యొక్క ఆన్సర్. అవునా కాదా? నేను అదే చెప్పాను, 2 వరుస కారణాంకాలుగా రాసుకుంటే అందులో చిన్నదే అవుతుంది ఇక్కడ వాల్యూ. మరి వరుస కారణాంకాలుగా రాయాలంటే చివరి డిజిట్ ఎంత అవ్వాలి వరుస కారణాంకాలు? ఇది అయిపోయింది ఆల్రెడీ, దీని ప్లేస్లో ఇది రాసాం. ఈ 2 రావాలి చివరి డిజిట్. అయితే 2 రావడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఛాన్సెస్ ఉన్నాయి. ఏంటున్నాయి ఏమనంటే 1 2 2 అవుతుంది వరుస సంఖ్యలు, అయితే 3 4 2 అవుతుంది. నెక్స్ట్ ఏమవుతుందంటే 6 7 2 అవుతుంది, 8 9 2 అవుతుంది. ఇవన్నీ కూడా చివర 2 వేస్తాయి. 1 2 2, 3 4 2, 6 7 2, 8 9 2. అంటే ఏమవుతుంది చివర 2 వస్తుంది చివర యూనిట్ ప్లేస్. మరి ఇక్కడ 2 యూనిట్ ప్లేస్ రావడానికి ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మరి ఆప్షన్లో అన్ని ఉంటాయా? ఉండవు, ఏదో ఒకటే ఉంటుంది. ఏదో చూద్దాం ఆప్షన్లో ఏముంది అని అంటే చూడండి ఒకసారి. ఆప్షన్లో ఏమి ఇచ్చారంటే ఆప్షన్స్ కూడా రాస్తాను. 23.45 ఆప్షన్ బి ఏమవుతుందంటే 28.25. ఆప్షన్స్ సి ఏమి ఇచ్చారంటే 23.15. ఆప్షన్ డి ఏమి ఇచ్చారనంటే 24.15. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే పాయింట్లు మర్చిపోండి, పాయింట్ల గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అన్ని పాయింట్లు ఒకలాగే ఇచ్చారు, ఆన్సర్ మాత్రం మారాయి. ఇప్పుడు చూడండి ఒకసారి నేనేమన్నాను, అయితే ఆన్సరు ఏమవ్వాలి చివర 1 5 రావాలి లేదా
3 5 రావాలి, లేదా 6 5 8 5 ఇలా రావాలి. ఎందుకు? చిన్న డిజిట్ మాత్రమే నేను తీసుకోమని చెప్పాను, పెద్ద డిజిట్ని కాదు, చిన్న డిజిట్ మాత్రమే తీసుకోమని. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే 5 వచ్చినప్పుడు చివర డిజిట్ అంటే దీంట్లో తీసుకుంటే 4 వచ్చింది, ఇది అవ్వదు. నెక్స్ట్ ఇక్కడేముంది 2 వచ్చింది, 2 3 6 అవుతుందా? అవ్వదు, ఇది కూడా అవ్వదు. 1 అంటే ఏమవుతుంది? 1 రెళ్ళ 2 అవ్వడానికి ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇక్కడేముంది? 1 రెళ్ళ 2 అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మళ్ళీ దొరికిపోయాం ఆప్షన్లు. అంటే ఏమవుతుంది? ఈ 2 ఆప్షన్స్ ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఈ 2 ఎలిమినేట్ అయిపోయి మనకి మిగిలింది ఈ 2 ఆప్షన్స్. ఈ 2 ఆప్షన్స్లో మనం తేల్చుకోవాలి. సింపుల్గా ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనకి 231 241 అనుకుందాం. పాయింట్లు మర్చిపోండి కంప్లీట్లీ. పాయింట్లు మర్చిపోతే 231 241 అంటే 241 ఇంటూ 242 చేస్తే కదా ఈ వాల్యూ అనేది ఇది వస్తుంది, అవునా కాదా? 241 ఇంటూ 242 చివరేమొస్తుంది? 25 వస్తుంది, అవునా కాదా? ఈ 2 గుణిస్తే వచ్చిన వాల్యూని పక్కన పెడితే చివర 25తో ఎలా వస్తుంది ఆన్సర్. ఓకే, మరి ఇలా గుణించాలంటే ఇదంతా మనం గుణించలేము. అప్రాక్సిమేట్గా నేనేమంటానంటే 240 స్క్వేర్ చేస్తాం. అంతే. 24 స్క్వేర్ ఏమవుతుంది? 676, పక్కన 2 సున్నాలు అంటే 67,600 దగ్గరలో రావాలి. కానీ ఇక్కడ ఏముంది? 53,592 ఉంది. అంటే చిన్న నెంబరే అయ్యి ఉంటుంది. అంటే ఏమై ఉండాలి? 23 తీసుకుంటే 231 ఇంటూ 232 తీసుకుంటే 230 అప్రాక్సిమేట్గా అనుకుంటే 23 స్క్వేర్ 529 అంటే 535 అంటే 529 కంటే పైన ఉంది. కాబట్టి ఆన్సర్ అవ్వడానికి ఛాన్స్ ఇది మాత్రమే ఉంది, అది లేదు. సో ఆప్షన్ ఫైనల్గా ఇది అవుతుంది. ఇది స్పీడ్గా మీరు ఎలిమినేట్ చేస్తే దీన్ని సాల్వ్ చేయాల్సిన నెసెసిటీ లేదు, ఆప్షన్ నుంచి మనం చెప్పొచ్చు. ఓకేనా? ఇది అర్థం కాకపోతే 2-3 టైమ్స్ వీడియోని రివైండ్ చేయండి, మీకే క్లారిటీగా అర్థమవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 40 క్వశ్చన్ నెంబర్ అంతా నెక్స్ట్ 48 చూద్దాం. 48 క్వశ్చన్ ఏమన్నదంటే 0.0081 హోల్ పవర్ 1/2 అన్న రూట్ అన్న ఒకటే. దీని యొక్క రూట్ వాల్యూ అడిగారు మనకి. ఇదేమవుతుందంటే డైరెక్ట్గా 9 అవుతుంది, 8 ఉంది. ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి అంటే 4 బయటకు వస్తే 2 అవుతాయి, కాబట్టి 09. ఓకేనా? 0.09 అవుతుంది దీని యొక్క ఆన్సర్. యాక్చువల్గా మనకు వచ్చింది ఏంటంటే 9 వచ్చింది, కానీ మనకి 9కి 2 పాయింట్లు పెట్టుకోవాలి. ఎందుకనంటే 4 వచ్చాయంటే పాయింట్లు 4 డెసిమల్స్ బయటకు వస్తే 2 డెసిమల్స్ అవుతాయి. 2 డెసిమల్స్ అంటే 2 డెసిమల్స్ లాగా 9 రాయాలంటే 0.12 డెసిమల్స్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలి, కాబట్టి సరిపోయింది. నెక్స్ట్ ఏమవుతుందంటే 0.09 ఆప్షన్ ఏముంది అని అంటే ఆప్షన్ ఫస్ట్ అవుతుంది, ఆప్షన్ ఏ అవుతుంది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 0.000441 రూట్లో ఇచ్చారు. 49th క్వశ్చన్ 0.000441 ఇది ఇచ్చారు మనకి యాక్చువల్గా మనకి తెలిసింది ఏంటంటే ఈ వాల్యూ తెలుసు 21 స్క్వేర్ అని, అవునా కాదా? 24 స్క్వేర్ వరకు అందరూ నేర్చేస్తారు అనుకుంటా. కాబట్టి నేర్చేశారు అని అంటే ఖచ్చితంగా ఇది తెలిసి ఉండాలి. 21 స్క్వేర్ 441. సో ఇవి ఎన్ని ఉన్నాయి? 6 ఉన్నాయి. 6 బయటకు వస్తే 3 అవ్వాలి, అంటే ఇంకొక 0 పెట్టుకుంటే పాయింట్ మనకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది? 0.021 అవుతుంది దీని యొక్క ఆన్సర్. 0.021 ఆప్షన్ ఎంత ఉందంటే ఆప్షన్ సి అవుతుంది దీని యొక్క ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం 50th క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారు? 50th క్వశ్చన్ ఏమి ఇచ్చారనంటే √0.324 ఇంటూ 0.081 ఇంటూ 4.624 డివైడెడ్ బై 1.5625. ఒకసారి రాసేస్తాను చూడండి. లాస్ట్ క్వశ్చన్ కొంచెం టైం తీసుకునే చేద్దాం. లాస్ట్ క్వశ్చన్ కదా ఎలాగో 0.324 ఇంటూ 0.081 ఇంటూ 4.624 డివైడెడ్ బై 1.5625 ఇంటూ 0.0289 హోల్ రూట్ ఇది ఇంటూ 72.9 ఇంటూ 64. ఇది మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్.
ఓకేనా. ఈ క్వశ్చన్ మరి మనం ఎలా సాల్వ్ చేస్తామనంటే ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ క్వశ్చన్లో అన్నీ కూడా స్క్వేర్ వాల్యూస్ కనిపిస్తున్నాయి, మనకు రూట్ ఓవర్ ఇచ్చారు. అయితే అలాగని చెప్పి గాబరపడి డైరెక్ట్గా మనం పాయింట్స్ చూసుకోకుండా స్క్వేర్ని రూట్ని చేసేస్తామంటే చేయలేము. ఎందుకనంటే మనకు పాయింట్స్ అనేవి ఇక్కడ ఈవెన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నప్పుడు మాత్రం దానికి సగం డిజిట్స్ వస్తాయి, లేదా ఇది 18 స్క్వేర్ అవుతుంది కాబట్టి 324 1.8 అంటారు. అంటే ఇది ఎలా రాయాలి ఏంటి అనేది మనం అబ్జర్వ్ చేయడం కంటే ముందు మనం చేయాల్సిన విషయం ఏంటంటే పాయింట్స్ ఎన్నో కౌంట్ చేసేద్దాం. 1 2 3 పైన పాయింట్లన్నీ కౌంట్ చేస్తున్నాను, ఎందుకు ఇంటూ ఉంది కాబట్టి అన్ని పాయింట్లు కలిపించచ్చు. 1 2 3 4 5 6 7 8 9 పాయింట్లు. పైన ఉన్నటువంటి పాయింట్స్ ఏంటంటే 9 పాయింట్లు. కింద ఎన్ని పాయింట్లు ఉన్నాయో చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 అంటే పైన కింద రెండు సేమ్ పాయింట్స్ ఉన్నాయి. 9 పాయింట్స్ అంటే పాయింట్స్ అనేవి కంప్లీట్గా ఎన్ని పాయింట్లు కానీ పాయింట్లు పోతాయి. అంటే 9 పాయింట్స్కి 9 పాయింట్స్ అనేవి క్యాన్సిల్ అయిపోతాయి, పాయింట్స్ అనేవి కంప్లీట్గా. మరి ఫైనల్గా మన దగ్గర మిగిలింది ఏంటి? పాయింట్లు లేవు. ఓకేనా, పాయింట్లు ఇప్పుడు లేవు, ఎందుకు క్యాన్సిల్ అయిపోయాయి 9కి. ఇప్పుడు పాయింట్లు కంప్లీట్లీ లేవు. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఏం చేస్తామంటే డైరెక్ట్గా వీటి యొక్క రూట్ వాల్యూస్ మనం ఫైండ్ చేసేస్తాం. ఫస్ట్ క్యాన్సిలేషన్ చెయ్యొద్దు, ఎందుకంటే పెద్ద పెద్ద వాల్యూస్ ఉన్నాయి, వాటిని చిన్నవిగా రాసేద్దాం డైరెక్ట్గా. ఇప్పుడు ఏం చేస్తాం? దీన్ని రూట్లు వేసేద్దాం. ఎందుకు? రూట్ ఓవర్ ఇచ్చారు కాబట్టి దేనికి అది ఇండివిజువల్ రూట్లు రాసుకోవచ్చు కదా. కాబట్టి ఏమవుతుంది? ఇది 18 అవుతుంది, ఇది 9 అవుతుంది, ఇదేమవుతుంది? 4624 ఇచ్చారు కదా. 4624 అంటే ఈ దేని యొక్క వాల్యూ అంటే చివరి 4 ఉంది కాబట్టి అయితే 2 అవ్వాలి లేదా 8 అవ్వాలి. ఈ రెండింటిలో ఏది అవుతుంది అనేది ఇది డిసైడ్ చేస్తుంది. ఎలా డిసైడ్ చేస్తుంది అని అంటే 46 అంటే 6 6 36 అంటే 7 7 49 అంటే ఎక్కువ అయిపోతుంది. సో 60లో ఉంది ఆన్సరు. 60లో ఉందంటే 24 వచ్చిందంటే 18 అనుకుంటే చూడండి, ఇక్కడ 24 వచ్చిందంటే 18 స్క్వేర్ 324. సో 18 అనుకుంటే ఇంకా ఇక్కడ ఏముంది? 46 ఉంది. అంటే ఈ 46కి మనకి దేనికి దగ్గరలో స్క్వేర్ అవుతుందని చెప్పాలంటే 18ని బేస్గా నేను తీసుకోండి. 18ని నేను వాల్యూని తీసుకుంటే బేస్ వాల్యూని 50 అనుకుంటే అయితే మనకు రెండు ఛాన్సెస్ ఏంటవి అంటే 32 అవ్వాలి 50 అవ్వడం కోసం, లేదా 50 + 18 ఏమవుతుందంటే 68 అవ్వాలి. ఇక్కడ ఏమవుతుందంటే 6 6 36 అంటే 60లో ఉందని చెప్పుకున్నాం కాబట్టి దీని యొక్క వాల్యూ 68 అవుతుంది. ఓకేనా, దాని యొక్క వాల్యూ 68. బేస్ మెథడ్లో నేను చేశాను, డైరెక్ట్గా మీరు చేసిస్తే చేసాను, నో ప్రాబ్లం. మీకు ఆల్రెడీ డైరెక్ట్గా ఎలా కూడా చెప్పాను, ఎలా చేయమని చెప్పాను. 6 స్క్వేర్ దగ్గరలో ఉంది కాబట్టి 6 అనుకుంటే 6 7 42, 42 కంటే ఇది పెద్దది కాబట్టి పెద్ద వాల్యూ తీసుకోవాలి కాబట్టి 8 తీసుకున్నాం. ఓకేనా, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ కింద చూసుకుంటే 15625 అంటే ఈ దేని యొక్క స్క్వేర్ అవుతుందంటే ఇక్కడ ఏముంది? 25 ఉంది, అంటే ఇక్కడ 5 అవుతుంది. ఈ వాల్యూ ఏమవుతుందంటే పక్క నెంబర్లుగా రాస్తే 12 × 13గా రాసుకోవచ్చు, చిన్న నెంబరే అవుతుంది. దీని యొక్క వాల్యూ 125 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమవుతుంది అని అంటే 289 అనేది స్క్వేర్ రూట్లో చెప్తే 17 289. ఇది ఏమవుతుందంటే 29, 27 స్క్వేరు 729. సో 27. నెక్స్ట్ ఇదేమవుతుందంటే 8. ఇప్పుడు చూడండి ఫైనల్గా మనకి ఆన్సర్ ఏమవుతుందంటే 17 4 68, 4 2 8, 2 9 18, 9 3 27, 3 3 9, 3/125 మనకి ఇక్కడ ఫైనల్గా వచ్చినటువంటి ఆన్సర్. ఆప్షన్లో 3/125 డైరెక్ట్గా ఇవ్వలేదు, సో పాయింట్లో ఇచ్చారు. దీన్ని పాయింట్లో కన్వర్ట్ చేయాలంటే చాలా సింపుల్. ఇది పాయింట్లో ఎలా కన్వర్ట్ చేస్తామనంటే 3/125 అంటే ఇప్పుడు కూడా 125ని మన కింద ఏం మిగలకుండా చేయాలంటే ఇంటూ ఎంత చేస్తే 125 అనేది దగ్గరలో రౌండ్ ఫిగర్ అవుతుంది అని అంటే ఇంటూ 8 చేస్తే 1000 అవుతుంది ఇది. ఓకేనా, 8 చేస్తే 800, 25 200 1000 అయిపోతుంది. కాబట్టి కింద 8 పైన 8 గుణించేస్తే ఏమవుతుందంటే 3824/1000 అవుతుంది. 24/1000 అంటే బైలో 3 సున్నాలు అంటే పైన 3 పాయింట్లు వేసుకోవచ్చు. 0.024 అవుతుంది దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఏమవుతుందంటే దీని యొక్క ఆన్సర్ 50th క్వశ్చన్కి 0.024 ఆప్షన్ సి అవుతుంది దీని యొక్క ఆన్సర్. ఇది ఫైనల్గా మనకి 50 క్వశ్చన్స్. ఈరోజు కొంచెం స్పీడ్గా చెప్పుకుంటాను, బట్ ఒకసారి మీరు స్పీడ్ అయినప్పటికీ ఒకసారి మీరు రివైండ్ చేసుకొని చూస్తే మీకు అర్థం అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ ఎవరికైనా అర్థం కాని కాన్సెప్ట్ ఇందులో ఏదైనా ఉంటే మన ప్రాపర్టీస్లో కవర్ కానీ లేదా అర్థం కాని విషయం ఏదైనా ఇందులో ఉంటే మీరు ఒకసారి కామెంట్స్లో నాకు తెలియజేస్తే పలానా విషయం పలానా క్వశ్చన్ నాకు తెలియలేదు, అర్థం కాలేదు అని అంటే దాన్ని నేను ఎక్స్ప్లెనేషన్ అనేది చేయడం జరుగుతుంది నెక్స్ట్ క్లాస్. ఓకే.